హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదేమిటి అనుకుంటున్నారా? ముల్లంగి కాడలతోనైతే ఈ కర్రీ చేశాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసానో చెప్తాను మీకు. ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. కాడలు ఏమిటంటే మనం పాడేస్తాం కదా, ఆకులు అయితే ఉంచుతాము, కానీ ఆకులు కింద ఉన్న భాగాన్ని ఇన్ని వేస్ట్ అని పాడేస్తాం. కానీ అది వేస్ట్ అయితే కాదు. మనం ఇక చూడండి, ఇక్కడ ఉల్లికాడలు ఉన్నాయి కదా, ఇలా ముక్కలుగా కోసుకున్నాను అనమాట. దీనికోసం నేను ఇంకేమీ వేయలేదు, ఉల్లిపాయ టమాటీ అంతే. ఇవే తీసుకున్నాను. చూడండి, ఈ కాడలు ఉన్నాయి కదా, ఇవి చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని శుభ్రంగా కడిగేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇలాగా పక్కన పెట్టుకున్నాను కదా. ఇంకా ఉల్లిపాయ అయితే కోసి కడాయిలోని ఆయిల్తో పాటు ఉల్లిపాయలు కూడా వేసి ఇలా వేగనిచ్చాను. అయితే ఇలాగా ఉల్లిపాయలు వేగిపోయాక ఇందులోని ఒక టమాటా తీసుకున్నాను కదా, ఆ టమాటీ ఇలా ముక్కలుగా కోసుకున్నాను. చిన్నవి అయితే కోయలేదు, ఆల్రెడీ అందులో ఎగుతాయి కదా, కొంచెం పెద్దవే కోసుకొని ఇలా వేపుకున్నాను అనమాట. ఇంకా ఈ టమాటీ కూడా అయిపోయాక ఇలాగా ముల్లంగి కాడలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి దీన్ని ఇలా వేపుకున్నాను. ఇలా వేపుకునేక పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక నిమిషం దీన్ని కూడా ఇలాగ వేగనివ్వాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇలా దగ్గరికి ఇలాగ అవుతుంది కదా. ఇలా వేగిపోయాక ఇందులోనైతే మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అక్కర్లేదు, ఆల్రెడీ వీటితో పాటు అది వేగిపోతుంది కదా, అందుకు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకొని కలిపేసి మూత అయితే పెట్టేశాను. ఇవి చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చేసి పెట్టాను, నచ్చింది అన్నారు. మళ్ళీ రెండోసారి కూడా చూసి చేసి పెట్టానమాట. ఇంకా కాడలు ఏంటంటే సాంబార్కి వేయాలి, అయితే సాంబార్ అయితే చేయలేదు. తర్వాత వరకు ఉంచేయాలి, లేకపోతే పాడేయాలి కదా అనుకొని ఇలాగా ముల్లంగి కూర చేశాను. దీని కాడలతో పాటు ఇలాగ వేరేగా కూడా పెట్టుకున్నాను అనమాట. అయితే ముల్లంగిలోనే వేసేయచ్చు కదా అనుకోవచ్చు, కాకపోతే అవి నవ్వులుతుంటే కొంచెం తగులుతుంటే కొంతమందికి ఇష్టపడదు కదా, ఎక్కువ కాడలు కదా ఉంటాయి, అందుకని ఇలా విడిగా కాడలు అయితే చేసుకోవాలి. ఇంకా ఇది వాటర్ అంతా మగ్గిపోయింది కదా, దగ్గరికి అయితే అయిపోయింది. ఇలాగా నేను చేసుకున్నాను ముల్లంగి కాడలుతోని కర్రీ. మీరైతే చేసుకున్నారా, లేకపోతే సాంబార్కి ఉంచేసారా? ప్లీజ్ ఎలా ఉందో కామెంట్స్లోనైతే చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఉష. బాయ్.